బాబాకి జై. సో ఇది ఒక చిన్న కథ అండి. ఫ్రమ్ ద బుక్ ఫ్లోయింగ్ కన్వర్సేషన్స్ విత్ ద అవేకనర్ బై బాలనాట్. బాలనాట్ గారు రాసిన కన్వర్సేషన్స్ విత్ అవేకనర్ అనే బుక్ నుంచి తీసుకోబడిన చిన్న కథ. యాక్చువల్గా దీనికన్నా ముందు చిన్న ఉపోద్ఘాతం మనం అర్థం చేసుకోవాలంటే ఈ బుక్ ఎలా బయటకు వచ్చింది ఏంటి అనేది. బాబా వారి బాడీ డ్రాప్ చేశాక చాలా సార్లు బాబా వారు మన బాలనాట్ గారికి ఫిజికల్ గా కనిపిస్తూ ఉండేవారు. అంటే ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉండేవారు. ఆయన దగ్గరికి వస్తూ ఉండేవారు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేవారు. అంటే బాబా ఏంటంటే ఈయనకి వచ్చిన చాలా రకరకాల సమస్యలన్నిటికీ కూడా బాబా వారు సమాధానాలు, సొల్యూషన్స్ ఇస్తూ ఉండేవారు. అయితే ఒకరోజు బాబా గారు అడుగుతారు, ఏమయ్యా నీకు సమస్యలకు పరిష్కారాలు చెప్పాను, మరి ఇవి ఎవరికైనా చెప్పుకున్నావా, ఎవరికైనా అసలు చెప్పేవా అంటే బాలనాటు అంటారు, లేదు ఎవరికైనా చెప్తే నేను పిచ్చోడిని నవ్వుతారు, నువ్వు నాకు కనిపించినట్టు అనుకుంటారు అంటే బాబా అంటాడు, అవన్నీ నీకు అనవసరం, నువ్వు వీటన్నిటిని ఒక గ్రంథస్థం చేసి అందరికి అందచేయమంటే ఆ విధంగా వచ్చిన ఈ గ్రంథమే కన్వర్సేషన్స్ విత్ ద అవేకనర్. అంటే ఇది బాలనాట్ గారు బాబా వారికి మధ్య జరిగిన అంతర్గత సంభాషణల యొక్క సారాంశం ఈ పుస్తకం అన్నమాట. అందులో ఒక కథ ఈవేళ చదివాను, కొంచెం మంచిగా అనిపించింది, నచ్చింది. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు గో త్రూ ఇట్. అంటే కొంచెం ఇంగ్లీషు తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ లో చెప్పి దాన్ని తెలుగులో మళ్ళీ ట్రాన్స్లేట్ చేస్తాను కొంతవరకు. సో ఈ కథ పేరు ఏంటంటే ఐ వాంట్ బట్ వాట్. నాకు కావాలి కానీ ఏమిటి కావాలి. దట్ ఈస్ వాట్ అంటే ఈ స్టోరీ యొక్క ఇది హెడ్డింగ్. ద ఈవినింగ్ స్కై వాజ్ గ్యాదరింగ్ క్లౌడ్స్ అండ్ ఐ వండర్డ్ ఇఫ్ ఇట్ వాజ్ గోయింగ్ టు రైన్. I was feeling uneasy for the past few weeks, gazing out the window at the darkening sky. I wondered if my inner turmoil was a reflection of the unsettled weather or if the impending storm was mirroring my mood. The wind picked up and raindrops began to pelt the roof. I closed my eyes and sank deeper into somber reflections. అంటే ఏమైందంటే సాయంత్రం పూట ఆకాశం బాగా మేఘాలతో నిండి ఉంది. వర్షం కురుస్తుందేమో అనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్‌గా కొన్ని రోజులుగా బాలనాటి గారికి మనసు చాలా అస్థిరంగా ఉంది. చీకటి వైపు మారుతున్న ఆకాశాన్ని కిటికీ ద్వారా చూస్తూ, నా అంతర్గత కలకలం వాతావరణ అస్థిరతకు ప్రతిబింబమా అని అనుకుంటూ ఉంటారాయన. లేక రాబోయే తుఫాను నా మనస్థితిని ప్రతిఫలిస్తుందా అని అనుకుంటూ ఆయన తనలో తను అనుకుంటూ ఉంటారు. ఈలోపు గాలి వేగం కూడా పెరిగింది. వర్షం చినుకులు పైకప్పుల మీద పడడం మొదలెట్టాయి. ఆయన కళ్ళు మూసుకొని అలాగ చాలా లోతుగా గంభీరమైన ఆలోచనలోకి వెళ్ళిపోయారు. Suddenly, to my astonishment, I heard the sound of familiar footsteps. I opened my eyes just as you came through the door. You hung your raincoat on a hook and turned to me as I rose to greet you. Unlike other times, you sat on the sofa without saying a word, looking very relaxed. You closed your eyes as I had just done. Were you joking with me or just showing me that you knew the state I was in? అంటే ఏమైందంటే ఆశ్చర్యంగా అదే సమయంలో పరిచయం అంటే ఆయనకి ఏదో బాగా పరిచయమైన అడుగుల శబ్దం వినిపిస్తుంది బాలనాటి గారికి. ఏమిటో అనుకుంటుంటే ఈలోపు బాబా వారు లోపలికి వస్తారు. వచ్చి తనకున్న రెయిన్ కోట్, వర్షం పడుతుంది కదా, బాబా రెయిన్ కోట్ తో వచ్చారు. రెయిన్ కోట్ తీసి ఒక హుక్‌కి పెట్టి ఆయన కూడా ఎదురుగుండా ఒక సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకొని నిర్మలంగా కూర్చొని ఉంటారు. ఇదేమిటి నేనెలా కూర్చున్నాను, నా మనస్థితి ఏమిటో అలాగే ఈయన కూడా కూర్చున్నాడు, ఏమిటయిందా? ఈయనకు ముందే నా పరిస్థితి తెలుసా అని ఈయన అనుకుంటూ ఉంటాడు. ఏమి మాట్లాడరు. బాబాయ్ ఏమి మాట్లాడరు. అలా చూస్తూ ఉంటారు. సో ఐ హాడ్ రేర్‌లీ సీన్ యూ విత్ యువర్ ఐస్ క్లోజ్డ్ విత్ సచ్ ఎ perfectly restful expression. You exuded an exquisite, enchanting elegance in that silent repose. I had the feeling that you were pervading everywhere, not wishing to break the spell of that special moment. I did not greet you. అంటే చాలా రేర్‌గా, అంటే చాలా ఎప్పుడో కానీ బాబా ఇలా సైలెంట్‌గా కూర్చునేవారు కాదు బాలనాథ్ గారి దగ్గరికి వచ్చినప్పుడు. అంటే బాబా వారి బాడీ డ్రాప్ చేసిన తర్వాత సంఘటనలు ఇవి. అంటే ముందు కాదు. ముందెప్పుడు బాబా సైలెంట్ గానే ఉండేవారు. బట్ బాబా బాడీ డ్రాప్ చేశాక బాలనాథ్ గారి దగ్గరికి వచ్చాడు. ఇద్దరు మామూలుగానే మాట్లాడుకునేవారు. అంటే వాయిస్ టైప్ లోనే ఉండేది ఆయనకది. సో ఆహ్, ఇదేంటి ఇలా కూర్చున్నాడు కళ్ళు మూసుకుంటూ, ఏమిటి చాలా అరుదుగా చూసాను అనుకుంటూ ఉంటాడు. ఆ నిశ్శబ్దంలో మీరు విశ్రాంతిగా ఆకర్షణీయమైన సౌందర్యంతో మెరిసిపోయారు.
మీరు అన్ని చోట్ల వ్యాపించున్నట్లుగా నాకు అనిపించింది. ఆ క్షణంలో మాధుర్యాన్ని భంగం చేయకూడదు నేను మిమ్మల్ని పలకరించలేదు. అంటే యాక్చువల్‌గా బాలనాటి గారు బాబాని గ్రీట్ చేయరు. హాయ్, గుడ్ మార్నింగ్ అవి ఏమి ఉండవు. ఈయన కూడా అలా చూస్తూ ఉంటాడు బాబా వైపు. ఆయన కళ్ళు మూసుకొని ప్రశాంతంగా బాబా కూర్చొని ఉంటాడనమాట. ఏమిటి అసలు ఇలా కూర్చున్నాడు అనుకుని ఈయన అంటే డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఈయన కూడా ఆయన్ని పలకరించదు. తర్వాత ఏమవుతుందంటే కొద్దిసేపటికి నెమ్మదిగా కళ్ళు తెరుస్తారు బాబా. Let me read it. However, after a short time, you slowly open your eyes as though you had just come down from your abode of infinity. With a twinkle in your eye, you ask, why are you looking so grumpy and sullen? Smiling, you continued, at this moment, I happen to be in the mood to give you anything you want. సో మెల్లిగా కాసేపాకి బాబా వారు కళ్ళు తెరిచి అంటారు, ఏంటి అలాగా నిరాశగా కనిపిస్తున్నావు? నేను ప్రస్తుతం చాలా అంటే బాబా ఎలా కనిపిస్తున్నారంటే అనంతమైన దివ్య తేజంతో వచ్చి తన యొక్క అంటే తన గృహం అదే కదా, అనంతమైన తేజస్సే తన యొక్క సొంత గృహం. అక్కడి నుంచి వచ్చినట్టుగా బాలనాటి కనిపిస్తూ ఉంటుంది. ఈలో బాబా అంటాడు, ఏమిటి అలా డల్‌గా ఉన్నావు? నీకేమైనా కావాలో చెప్పు, నేను నీ కోరిక తీరుస్తాను అంటాడు బాబా. ఐ గాస్ప్డ్, సీరియస్లీ? ఆఫ్ కోర్స్ యూ స్మైల్డ్, డోంట్ యూ బిలీవ్ మీ? అంటే బాలనాటి గారు అంటారు, నిజంగానా? నిజంగా కోరిక తీరుస్తావా అని బాలనాటి గారు అడుగుతారు. బాబా అంటాడు, నన్ను నమ్మట్లేదా? డోంట్ యూ బిలీవ్ మీ అంటాడు బాబా. ఎస్ సర్టన్లీ, బట్ ఐ వాస్ టూ స్టన్డ్ బై ద novelty of your offer to know what to say. I tried to search within myself to think of what it was that I wanted most. Hundreds of wants come to mind or confess. అయితే బాబాని అడుగుతాడు, నిజంగా తీరుస్తావంటే నిజంగానే తీరుస్తాను, దానిదేముంది అడుగంటాడు. వెంటనే బాలనాటి గారు ఆలోచించడం మొదలు పెడతాడు. తనకున్న రకరకాల కోరికల్లో ఏది ముఖ్యమైన కోరిక అంటే చాలా ఇంపార్టెంట్ అయిన కోరిక ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటాడు. తనకున్న కొన్ని వందల కోరికలన్నీ లిస్ట్ మైండ్‌లోకి వస్తూ ఉంటుంది బాలనాటి గారికి. ఐ కెన్ గ్రాంట్ ఆల్ ఆఫ్ దట్ యూ వాంట్. వెంటనే బాబా అంటాడు, డోంట్ వరీ, నువ్వేమి టెన్షన్ పడొద్దు. నీకు ఎన్ని వందల కోరికలుంటే అన్నీ కూడా నేను తీర్చేస్తానంటాడు బాబా. రియల్లీ? గివ్ మీ ఎ లిటిల్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్. ఐ మ్యూజ్, ఐ వాంట్ బట్ వాట్? నిజంగానా? నిజంగా నా కోరికలు అన్నీ తీర్చిస్తావా? సరే ఒక క్షణం ఆలోచించుకొని. ఐ వాంట్ బట్ వాట్? నాకు ఇది కావాలి, అది కావాలి. కానీ ఏమిటి కావాలో తెలియట్లేదు. ఆయనకి ఇది కావాలంటుంది, అది కావాలంటుంది. ఆయనకి అనారోగ్యం కూడా ఉంటుంది. అది కూడా తగ్గితే బావుండు. ఇలా రకరకాలు వస్తూ ఉంటాయి. కానీ ఏమిటి అడగాలో తెలియట్లేదు ఆయనకి. యూ ఇంటర్జెక్టెడ్. బీ సెటిల్ దట్ ద ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ యువర్ వాంట్స్ విల్ ఇన్ ఫ్యాక్ట్ మేక్ యూ హ్యాపీ. కాతే ఇక్కడ బాబా ఒక మాట అడుగుతాడు. మాట చెప్తాడు బాలనాటికి. నువ్వు నన్ను అడిగే కోరికలు నిజంగా నీకు ఆనందాన్ని ఇస్తాయా? నేను తీరిస్తే? ఈ విషయం ఆలోచించమంటాడు. ఇప్పుడు మనం అనుకుంటాం, బాబా నాకు పెద్ద కారు ఇస్తే బావుండు. నిజమే, పోనీ మన కోరిక తీరి కారు ఇస్తాడు. తర్వాత కారుకి పెట్రోల్ ఉండదు. తర్వాత కారుకి చక్రాలు ఊడిపోతాయి. ఏవేవో అవుతూ ఉంటాయి. సో, మనం అడిగిన కోరిక నిజంగా మనకి హ్యాపీనెస్ ఇస్తుందా? నిజంగా ఎన్ని రోజులు పోనీ కొత్త కారు కొనుక్కున్నాం అనుకోండి, ఓ 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఆనందం ఇస్తుంది. ప్రతిరోజు అది మనకు ఆనందాన్ని ఇవ్వదు. మన కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనుకోండి, సరే ఓ 10 రోజులు ఆనందం ఇస్తుంది. కానీ ఒక 6 నెలలు పోయాక నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని మనం ఆనందించలేం కదా! సో, బాబా చాలా క్లియర్‌గా అడుగుతాడు. నీకు పెర్ఫెక్ట్ ఆనందాన్నిచ్చేది ఏది అని. ఐ హాడ్ టు థింక్ అబౌట్ దిస్. ఐ యామ్ నాట్ ష్యూర్. ఐ ఫైనల్లీ కంక్లూడెడ్. అంటే బాలనాటి అంటాడు, నిజంగా నాకైతే తెలీదు. ఏ కోరిక నువ్వు నాకు తీరిస్తే నాకు నిజమైన ఆనందం, సంపూర్ణ ఆనందం వస్తుందో నాకు తెలీదు అంటాడు. The fact was, I recognized that my chronic health problems and mental restlessness could not account for the unhappiness I felt at the core of my heart. అంటే నాకున్న ఈ అనారోగ్య సమస్యలు అవి కూడా అవి తీరినా నాకంత అంటే అవి యాక్చువల్‌గా నాకంత అన్‌హ్యాపీనెస్ ఇవ్వట్లేదు. అంటే నాకు వాటి వల్ల పెద్దగా బాధ ఏమీ లేదు. యాక్చువల్‌గా బాలనాటి గారికి ఆరోగ్యం ఎప్పుడు బాగుండేది కాదు. సో, అది నాకు పెద్ద సమస్యగా అనిపించట్లేదు అనుకుంటాడాయన. As I tried to come up with an answer, instead I came up with a specific question. How is it that happiness seems to elude you most of the time? అంటే అసలు ఏది? అలా ఉండేది ఏంటి? అలా ఉండే ఆనందం ఏమిటి అని బాలనాటే బాబాని అడుగుతారు. ఈయనకి అర్థమైపోయింది. ఈ యొక్క ఏ కోరిక కూడా నాకు శాశ్వత ఆనందాన్ని ఇవ్వదు అనే విషయాన్ని ఆయనకి అర్థం చేసుకుంటాడు ఆయనలో ఆయనే. సో, అప్పుడు చివరికి ఆయనకి డౌట్ వస్తుంది.
సరే ఫైన్, నాకు ఎలాగో తెలియట్లేదు, ఇప్పుడు నువ్వు చెప్పు, నాకు తెలియదు ఏ కోరిక ఆనందాన్ని ఇస్తుందో, నువ్వే చెప్పు అంటాడు. యూ రిప్లైడ్ అంటే బాబా చెప్తాడు, హ్యాపీనెస్ రిమైన్స్ ఎల్యూజివ్ అన్లెస్ అండ్ అంటిల్ యు ఆర్ విల్లింగ్ టు లవ్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్, బోత్ ఇన్ అండ్ అరౌండ్ యూ, వితౌట్ రిజర్వేషన్స్ అండ్ వితౌట్ ఎక్సర్సైజింగ్ స్పెషల్ రైట్స్ ఓవర్ పీపుల్ అండ్ సరౌండింగ్స్. దిస్ రిక్వైర్స్ ఎ సింపుల్ హార్ట్ అండ్ ట్రస్ట్ ఇన్ మీ. దెన్ యూ యాడెడ్, వుడ్ యూ లైక్ టు హియర్ ఏ స్టోరీ. అంటే బాబా అంటాడు, నిజమైన ఆనందాన్ని ఏమి ఇస్తుందంటే ఏ విధమైన రిజర్వేషన్ ఉండకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు భోజనం కూర్చున్నాం అనుకోండి, నాకు ఈ కూర ఉంటేనే ఆనందం ఉంటుంది, ఇది లేకపోతే అంటే అలాగే నాకు ఈ వస్తువు ఉంటేనే ఆనందం ఉంటుంది, ఈ వస్తువు లేకపోతే ఆనందం ఉండదు, నాకు ఇన్ని మార్కులు వస్తేనే ఆనందం, ఇన్ని మార్కులు రాకపోతే ఆనందం ఉండదు, నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తా, ఇవన్నీ నీకు ఆనందం అనేది, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పని చేసావు అంటే దానికి ఇంకా డీప్గా ఆలోచిస్తే ఒక పని చేసావు, దాని యొక్క రిజల్ట్ ఏవైనా సరే అది నీకు ఆనందాన్ని ఇవ్వాలి. యాక్చువల్‌గా దాని యొక్క అంటే బిహైండ్ ద మీనింగ్ అంటారు దీన్ని. బిహైండ్ ద స్టోరీ అంటే ఏ కోరిక, ఏ పని చేసినా దాని యొక్క రిజల్ట్ నీకు ఆనందాన్ని ఇవ్వాలి. అది నీకు నచ్చినా, నచ్చకపోయినా, నువ్వు అనుకున్నది అయినా, అవ్వకపోయినా ఆ రిజల్ట్ అనేది మనకి ఆనందాన్ని ఇవ్వాలి. అంటే డూ యువర్ డూ ఎనీథింగ్ వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ ఎనీ రిజల్ట్స్. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్‌లీ ద మీనింగ్ ఆఫ్ దిస్ అని చెప్పి బాబా అంటాడు. నీకొక కథ చెప్తాను వింటావా అంటాడు బాబా. చెప్పంటాడు బాలనాథ్ గారు. Long ago, there was a simple hearted farmer who loved God and had deep trust in his wish. He had a favorite auburn colored horse with a white star on his forehead, for which the horse got its name. One morning, when the farmer went to the stable, he found the star was missing. He searched for him high and low, but in the end returned to the empty stable and started singing. అయితే ఈ కథ ఏంటంటే, చాలా కాలం క్రితం ఒక రైతు దగ్గర ఒక గుర్రం ఉండేది. ఆ గుర్రం గోధుమ రంగులో ఉండేది. దానికి ఒక స్టార్ గుర్తు కూడా ఉండేది ఆ గుర్రం మీద. సో, ఆ రైతుకి ఆ గుర్రం అంటే చాలా ఇష్టం. ఒకరోజు ఏమైంది, ఆ గుర్రం ఎవరో ఎత్తుకుపోయారు. అయితే ఉదయాన్నే వెళ్లి గుర్రపు శాలకెళ్ళి చూస్తే గుర్రం ఉండదు. పాపం చాలా కష్టపడతాడు, వెతుకుతాడు, అన్ని చోట్ల వెతుకుతాడు, గుర్రం కనిపించదు. సో, కనిపించకపోతే వెనక్కొచ్చేసి ఆయన పాట పాడతాడు. ఏమని? I started to sing, I inquired, I don't understand. Wait, listen to what happened next. అంటే ఆయన ఏమంటాడంటే, ఆయన సరదాగా ఆనందంగా పాడుతూ ఉంటాడు ఆయన. ఇదేమిటి గుర్రం పోయింది అని బాధపడకుండా ఈయన ఆనందంతో పాడుతూ ఉంటాడు ఏమనుకుని వాడి ఫ్రెండ్ ఒకడు వస్తాడు యాక్చువల్ ఆ టైంలో. వాడు అడుగుతాడు ఇదేమిటని. చదివి చెప్తాను. వెయిట్ లిసన్ టు వాట్ హ్యాపెన్ నెక్స్ట్. ద రిఫ్రెయిన్ ఆఫ్ ద సాంగ్ వాస్ గాడ్ ఈస్ గ్రేట్, హీ నోస్ బెస్ట్. యాక్చువల్లీ పాట యొక్క అర్థం ఏంటంటే భగవంతుడు ఉన్నతుడు, ఆయనకు అన్నీ తెలుసు. అంతే. ఆ పాట యొక్క చిన్న మీనింగ్ అంటే చిన్నగా చెప్పుకుంటే గాడ్ ఈజ్ గ్రేట్, హీ నోస్ బెస్ట్. ఆయనకి మొత్తం తెలుసు. అంటే ఏది బెస్ట్, ఏది ఒక వ్యక్తికి ఏది చాలా ఉపయోగపడుతుంది, లేకపోతే ఏది అత్యంత విలువైన ఇది ఇస్తుంది, ప్రయోజనం ఇస్తుంది అనే విషయం భగవంతుడికి మాత్రమే తెలుసు. Just then it so happened that a friend of the farmer was passing by and hearing a joy song coming from the stable, he came and asked, "Why are you so happy today?" ఆ ఫ్రెండ్ వచ్చి అడుగుతాడు, ఏమిటి ఇంత ఆనందంగా ఉన్నావు ఈరోజు, భగవంతుడితో ఇంతలా పాట పాడుతున్నావు, అసలు ఏం జరిగింది అంటాడు. మై హార్స్ హ్యాస్ బీన్ స్టోలెన్, కేమ్ ద ఆన్సర్. సో యు ఆర్ సెలబ్రేటింగ్ ద థెఫ్ట్ ఆఫ్ యువర్ హార్స్, ద ఫ్రెండ్ ఆస్క్డ్ incredulously. Yes, the farmer replied with perfect composure, because if I would been on the horse, I too would have been stolen. అయితే వాడి ఫ్రెండ్ ఆశ్చర్యపోతాడు, ఇదేంటి నీ గుర్రం పోయినా నువ్వు ఇంత ఆనందంగా ఎలా ఉంటున్నావు, అసలు ఏమిటి అంటే, అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, అదే రైతు అంటాడు, "ఆ గుర్రం పోయింది, ఒకవేళ గుర్రం మీద నేను కూర్చుంటే నేను కూడా పోయేవాడిని కదా, గుర్రంతో పాటు నన్ను కూడా దొంగలు ఎత్తుకుపోయేవారు కదా, అందుకు ఆనందంగా ఉన్నాను" అంటాడు. అంటే పాజిటివ్ నేచర్, ప్రతి విషయాన్ని పాజిటివ్ గా తీసుకోవడం అనేది అనమాట ఇక్కడ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్ లో. ఓకే, సో షార్ట్లీ ఆఫ్టర్ అనదర్ ఫ్రెండ్ ఆఫ్ ద ఫార్మర్ అపియర్డ్, లీడింగ్ స్టార్ ఇన్ టు ద స్టేబుల్. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్, హీ ఎక్స్ప్లెయిన్. వెన్ అంటే కొంచెం టైం తక్కువ కనుక నేను మామూలుగా చెప్పేస్తాను తెలుగులో. సో ఏమవుతుందంటే, ఆయన యొక్క ఇంకో ఫ్రెండ్ వస్తాడు. ఆ ఫ్రెండ్ ఏం చేస్తాడు, పోయిన గుర్రాన్ని తీసుకొస్తాడు. తీసుకొచ్చి రైతుకి అప్పచెప్తాడు, "రే నీ గుర్రం ఇలా దొరికింది, ఇక్కడ ఎక్కడో దొరికితే తీసుకొచ్చాను" అంటాడు. రైతు మళ్ళీ ఆనందపడి, "ఓ గాడ్, యు ఆర్ గ్రేట్,
అండ్ యూ నో ద బెస్ట్ అని మళ్ళీ పాడతాడు. ఇదేమిటి గుర్రం పోయినప్పుడు ఇదే ఆనందంతో పాట పాడావు, గుర్రం దొరికినప్పుడు కూడా ఇదే ఆనందంతో పాట పాడావు, మళ్ళీ ఇప్పుడే ఎందుకు పాడావు అంటాడు. అంటే ఏమంటాడంటే గుర్రం కోసం చేసిన ఆ గడ్డి, ఆ ఓట్లు వేస్ట్ అయిపోవు కదా అంటాడు. అందుకు ఆనందపడుతున్నా అంటాడు. అంటే ఇక్కడ కూడా తను పాజిటివ్ గానే తీసుకున్నాడు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. So the first friend could not help but remark it is, you are singing the same song, are you happier now? So so ఇది బాబా వారు చెప్పిన చాలా ఇంపార్టెంట్ స్టోరీ. ఈ షార్ట్ మే ప్లేఫుల్ ఎక్స్పెండ్ గ్లాస్ సో దట్ ద స్టోరీ డిడ్ యూ గెట్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. అంటే బాబా ఈ స్టోరీ చెప్పాను కదా, నీకు దీని అర్థం ఏమైనా అర్థమైందా అని బాబా వారు అడుగుతారు అన్నమాట. Well, maybe not entirely, I said, but the old man's attitude was really marvelous. He had such trust in God. Right, you agreed. He accepted life as God's wish, no matter what happened to him. This is detachment from wants. Have you ever watched the top part of a tall, leafy tree moving joyfully side to side with the slightest? అంటే బాబా అంటాడు ఇందులో ముఖ్యంగా గ్రహించాల్సిన బాలనాట ఏమంటారంటే, నాకు స్టోరీ అయితే నాకు నిజంగా అయితే అర్థం కాలేదు. కానీ ఒక విషయం నాకు అర్థమైంది. ఆ రైతుకు భగవంతుడి మీద ఉన్న నమ్మకం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందంటాడు. బాబా కూడా అదే అంటాడు. ఆ నమ్మకం అనేదే చాలా ముఖ్యం అంటాడు. ఇంకా టైం ఎంతుంది? 3 మినిట్స్. ఓకే. సో, దీనివల్ల మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మనకి భగవంతుడి మీద నమ్మకం అనేది ఉండాలి. మన కోరికలనేవి ఉండకూడదు. అంటే ఉన్నా సరే యాక్చువల్ దీని గురించి ఒక 2 నిమిషాలు బాలనాట గారు ఒకసారి ఒక విషయం చెప్తారు. ఇదే కన్వర్సేషన్స్‌లోనే. ఒకసారి బాబా వచ్చినప్పుడు, నేను నిన్ను కోరికలు అడగాలా? అడగొద్దా? అని ఒక సంశయంకొస్తుంది బాలనాటకి. నేనేమి నీ మిగతా ప్రేమికుల్లాగా ధైర్యవంతుడిని కాదు. నేను చాలా పిరికివాడిని, భయస్తుడిని. మరి నాకుంటాయి భయాలు, కోరికలన్నీ ఉంటాయి. అయితే బాబాతో అంటాడు ఆయన, "నేను కోరికలు అడగొచ్చా? మళ్ళీ దానికి మనసులో వచ్చిన కోరిక మాటల రూపంలో బయటకి వస్తేనేమిటి, రాకపోతేనేమిటి?" అంటే కొందరు ఏమనుకుంటారంటే మనసులో కోరిక చమ్ము బాబాని అడగకూడదు. బాబా ప్రేమికులు బాబాని అడగకూడదు అనుకుంటాం. అక్కర్లేదు, ఇప్పుడు మనసు దాకా వచ్చే ఇంక నోటితో వస్తేనేమిటి, రాకపోతేనేమిటి ఆల్రెడీ బయటకొచ్చేసిందది. సో, అందుకనే కాపోతే ఏంటంటే, దాని యొక్క ఫలితమును గురించి చింతించవలదు. ఆ విషయం బాలనాట గారు ఇంకొక కన్వర్సేషన్స్‌లో కూడా ఇదే విషయం చెప్పారు. సో, ఇంతకీ దీని యొక్క సారాంశం ఏంటంటే, బాబా ఏమిస్తే దాన్ని ప్రేమగా, ఆనందంగా స్వీకరించడం. మనకి ఏం కావాలో మనకు తెలీదు. ఇదే విషయం దీనారాం అని ఒకతను బాబా శిష్యుడు ఉండేవారు. మెహరాబాద్‌లో ఉండేవారు. ఆయన కూడా బాబా ఒకరోజు ఇలాగే మీకందరికి ఏమేమిటి కావాలంటే, దీనారాం వచ్చి నాకేం కావాలో, ఏం అడగాలో తెలీదంటే, బాబా దీనారాం గారి చెయ్యి పట్టుకొని ఒకే ఒక ఇది అడగమంటాడు. నేను నిన్ను మర్చిపోయినా, నువ్వు నన్ను మర్చిపోవద్దు. అంటే ఒకవేళ దీనారాం బాబాను మర్చిపోయినా, బాబా దీనారాంను మర్చిపోవద్దని చెప్పి అడగమని చెప్పి బాబా అతనిచే అడిగింపిస్తాడు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా మూర్తి. చాలా చక్కటి విషయాలు చెప్పావు. ముఖ్యంగా బాబాని అసలు ఏం కోరద్దన్నాడు, కోరి సంతోషం కావాలంటే ఏది కష్టం వచ్చినా సుఖం వచ్చినా కోరిక తీరినా తీరకపోయినా ఆయన ఇచ్చగా భావించి మనం ఆనందంగా. చక్కటి విషయం, మంచి సందేశం. బాలనాట గారు చెప్పిన విషయాలు ఇవి. బాలనాట గారి దాంట్లో బోల్డ్ చక్కటి విషయాలు తెలియజేశారు. నీకు హృదయపూర్వక జయబాబాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు హారతి ఉమాదేవి గారు జాయిన్ అయ్యారా, లేకపోతే అప్పారావు గారు ఎవరు